ఇద్దరు లవర్స్ ఉన్నారు. అమ్మాయి ప్రతిసారి అబ్బాయితో నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నువ్వు నాతో సరిగా ఉండట్లేదు, సక్రమంగా మాట్లాడట్లేదు అని అంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు ఆ అబ్బాయి నాకు దానికి. ఏంటంటే ఒక చిన్న గొడవ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఆ గొడవ జరిగినప్పుడు ఆ, ఈ అబ్బాయి ఉద్దేశంలో ఆ గొడవ పెద్దది కాకుండా ఉండేదానికోసం ఇతను ఏమంటాడు, మనం కాసేపు మాట్లాడుకోకుండా ఉందాము, కొంచెం గ్యాప్ తీసుకుందాము, తర్వాత కోపంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతాం, తర్వాత నిదానంగా మాట్లాడదాం అని ఆ అబ్బాయి చెప్పి కట్ చేయమని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? కట్ చేసి గమ్మున ఉండాలి, లేదంటే కుదిరితే మంచిగా మాట్లాడేదానికి ట్రై చేయాలి. హై రెండు కాకుండా అమ్మాయి మూడో ఆప్షన్ ఎంచుకుంది. అదేంటంటే వాడికి కోపం పెరిగేలా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, వాడికి ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ తెప్పించేలా బిహేవ్ చేయడం, ఇలాంటివి చేస్తుంది. అలా అమ్మాయి ఏమన్నా, ఎలా తిట్టినా, ఏం చేసినా పడి ఉంటే వాడు రియల్ మ్యాన్ అంట, వాడు కరెక్ట్ మ్యాన్ అంట, వాడు బాగా అర్థం చేసుకుంటాడంట, వాడు కంట్రోల్లో ఉంటాడంట, అలాంటి వాడు ఉండాలంట. లేదు, ఇలా గొడవ వస్తుంది, కాసేపు గ్యాప్ తీసుకుందాం, తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం, కమ్యూనికేట్ చేసుకుందాం, ఇద్దరము ఒక అండర్స్టాండింగ్కి వద్దాం అని చెప్తే వాడు మంచిగా లేడంట.